మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ ధైర్యం నాకు నచ్చింది. నువ్వు చెప్పే విధానం ఇంకా బాగా నచ్చింది. సాధారణంగా నన్ను చూస్తే కొంతమంది భయపడతారు, ఇంకొంతమంది ఎందుకులే అని దూరంగా వెళ్ళిపోతారు. కానీ నేనేం చెయ్యాలో నాకు చెప్పావు. నా పని నేను చెయ్యకపోతే నువ్వేం చేస్తావో కూడా హెచ్చరించావు. ఈ ధైర్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎప్పటికీ నీలో ఈ ధైర్యాన్ని ఇలాగే చూడాలి. మామా, బంగారు కమ్మలా? అవును, నీకోసమే కొన్నాను. ఇక్కడ గోపి కాంతారా అనే బోర్డు రాయిస్తాను. అంటే మన లాంచీ పేరు గోపి కాంతారానా మామా? నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. అయ్యో ఊరుకో మామా, సరదాగా అన్నాను. గోపి, ఎక్కడో అడవుల్లో మన ప్రేమ చిగురించింది. అది ప్రకృతి అంత అందంగానే ఉంటుంది అని అనుకున్నాను. కానీ మన మధ్య ఒక అగాధం ఏర్పడుతుందని, కళ్ళ ఎదురుగా నువ్వున్నా నన్ను గుర్తుపట్టలేని స్థితికి వచ్చేస్తావని నా కలలో కూడా నేను ఊహించలేకపోయాను. అలా యాక్ట్ చేస్తూ నాకే తెలియకుండా నేను గోపి ప్రేమలో పడిపోయాను. నువ్వే ఎలాగైనా డాడీని ఒప్పించి త్వరగా నాకు గోపికి పెళ్లి చేయమని చెప్పవా? గోపి నావాడు. అలాంటి నా గోపిని సృజన ఎలా ప్రేమిస్తుంది? ఇప్పటికే తన మనసులో ముద్రపడి ఉన్న నన్ను కాదు అని గోపి సృజనని ఎలా ప్రేమిస్తాడు? ముందు గోపికి తన మనసులో ఉన్నది నేనే అని తెలియాలి అంటే తనకి గతం గుర్తుకు రావాలి. ఏంటి మేడం, నన్ను ఎందుకు ఇలాంటి ప్రదేశానికి తీసుకొచ్చారు మేడం? ఏంటి ధర్మారావు, ఇలాంటి ప్లేస్ అంటున్నావు? అంటే ఈ ప్లేస్తో నీకు ముందే పరిచయం ఉందా? ఇలాంటి ప్లేస్కి మీరు ఎందుకు తీసుకొస్తారో బాగా అర్థమైంది మేడం. మీరు ఎన్కౌంటర్ చేయడానికి ఇలాంటి ప్లేసులకు తీసుకొస్తారు మేడం. చూడు ధర్మారావు, నీ పేరులో ధర్మం ఉంది కానీ నేను ఎంతలా చెప్తున్నా నువ్వు వినడం లేదు. పైగా నన్నే బెదిరిస్తున్నావా? నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా. నేను చెప్పే మాట వినకపోతే ఏం జరుగుతుందో నువ్వు కూడా చూడాలి కదా. అందుకే తీసుకొచ్చాను. మీకు దండం పెడతాను మేడం, తప్పైపోయింది. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం తప్పు అని ఇప్పుడు నాకు తెలిసింది. నన్ను వదిలేయండి మేడం. లేదురా, నేను ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇస్తాను. ముందు కాళ్లకు దండం పెడతాను, తర్వాత గౌరవంగా చూసుకుంటాను.
ఆ తర్వాత వినయంగా చెప్తాను. అప్పుడే వినేయాలి. నేనెందుకు ఇదంతా మాట్లాడుతున్నానో అర్థం చేసుకోవలసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. చెప్పాను కదా మేడం, ఆ క్షణం మీ మాట నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం నాకు అర్థమైంది. దయచేసి వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది మేడం. ఏంట్రా పుణ్యం పాపమని ఏదో చెప్తున్నావ్? ఇక్కడ కథలు వినడానికి రాలేదు, నీ కథ ముగించడానికి తీసుకొచ్చాను. నేనిలా చేస్తున్నానని బయటి ప్రపంచానికి తెలియదు, నా పై అధికారులకు కూడా తెలియదు. పోలీస్ వ్యవస్థ చాలా గొప్పదిరా, అందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళున్నారు. ఎక్కడో నాలాంటి కంత్రి వాళ్ళు ఒకరిద్దరు కూడా ఉన్నారు. మాలాంటి వాళ్ళ జోలికొస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంకా నీ టైం అయిపోయిందిరా. వద్దు మేడం, నన్ను చెప్పొద్దు మేడం. ప్రాణం మీదకొచ్చేసరికి నీకు భయం పెరిగిందిరా. కానీ నీ ఆధార్ కార్డ్ రద్దయిపోవాలని నేను నిర్ణయం తీసేసుకున్నాను. హా, అయినా సరే నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తాను. నేను 3 లెక్క పెట్టేలోగా నువ్వు పారిపో, బ్రతికిపోతావు. లేదంటే ఈ తుపాకీకి బలైపోతావు, బలైపోతావు, బలైపోతావు. కానిస్టేబుల్, అలాగే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మ్మ్. కొంచెం నెమ్మదిగా లెక్క పెట్టండి మేడం. పా. One, 2,